యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నిజంగా ఆ రోజుల్లో గొప్ప మాటలు చెప్పేవాడు, మంచి మంచి విషయాలు. ఏకాంతంగా ప్రార్థనలకు వెళ్ళేవాడు. కొంతమంది జనులతో కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించేవాడు. కొంతమంది అయితే ఆయన ఎక్కడుంటే అక్కడే జనాలు గుంపులు కింద ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడాను ఈడు మంచివాడు కాదని ఒకడు అనుకోవడం, ఈడు మంచివాడు కాదు అని ఆయన ఒకరి మీద ఒకరు అసూయతో జాలార్లు చేపలు పట్టేవాళ్ళు. ఇలాగ కొన్ని వ్యాపారస్తులు వాడికి ఎక్కువ చేపలు పడ్డాయిరా నాకు పడలేదని, ఆడి చేపలు ఆ ఏరియాలో అంత పడకూడదు, ఇంకొక ఏరియాకి వెళ్ళి చేపలు పట్టు అని రాంగ్ అడ్రస్ ఇవ్వడం. ఆ రోజుల్లో ఒకడికొకడికి ద్వేషంతోనే ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఒక వ్యాపారస్తుడిని ఒకడికి వాళ్ళు ఇలాగ హింసించుకోవడం కాదు, కానీ ఇది పద్ధతి కాదు. పక్కవాడి ఎద్దేనును గాడిదేనును ఎవడు కూడా దొంగిలించకూడదు అని నిర్గమకాండంలో ఉంటుంది 10 ఆజ్ఞలు 20లో. ఈ దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే ఎదుటివాడు గాడిదని ఆశించకూడదు, పక్కవాడు పొలమైన ఆశించకూడదు. పల్లెటూరులో మనం చూస్తాం, ఈ వ్యవసాయం అంతా పండుతుంది, ఒకవేళ పండలేదనుకోండి, పక్క ఉన్న పంటలోది కొంత వ్యవసాయం తీసుకొచ్చేసి వీడు లేనప్పుడు ఇందుకు కలిపేస్తాడు, వాడు లేనప్పుడు ఇది అందుకు కలిపేస్తాడు. ఎవడో చూస్తే చెప్తే వీడికి వాడికి గొడవలు. ఎందుకంటే అసూయ. అయితే యేసుప్రభు చెప్తున్న మాట, మంచి మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని మాట చెప్పాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా ఆజ్ఞలు చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి, అందులో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. అది జనాలు అర్థం చేసుకోవాలి. కాకపోతే వీళ్ళు అడిగినందుకు ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగారు, వీళ్ళే అడిగారు. ప్రభు చెప్పాడు, ప్రధానమైన ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, నీ తండ్రైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు ప్రతి క్షణంలో మనం ధ్యానించాలి. ప్రతి క్షణమును ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని మత్తయి 8:8లో చెప్పాడు. మా 24లో ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. వచ్చేసరికి దేవుని ఆత్మతో ప్రతి వ్యక్తి ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయడం వల్ల నా ఆత్మనిచ్చి వెళ్ళి ఉన్నాను అని దేవుడు చెప్పాడు. ఆత్మ మనలో ఉండేటప్పుడు, దేవుడు వచ్చేటప్పుడు మనం లేవబడతాం, పరలోకానికి వెళ్తాం ఆయనతో పాటు. ఆయన ఆత్మ ఉంటే. కానీ ఈ లోకంలో సాతాను ఆత్మ ఎక్కడికెక్కడే ఉంటుంది. దురాత్మ అంటే ఏంటి? దురాత్మ అనొచ్చు. దురుపనులు చేసేది దురాత్మ. తప్పుడు మాట్లాడేది, అసూయ పడేది, మత్రం పడేది, దంభం పలికేది, ఇవన్నీ కూడా ఏంటంటే స్వార్థమైన మాటలు. ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. ఇవన్నీ కూడా దేవుడు ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ మార్చుకోమన్నాడు. ఇదేంటంటే ప్రార్థన కూడా మెలకువగా ఉండి ప్రార్థించాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ముస్లింలు చూడండి, ఎక్కడైనా ఆరాధన మసీదులో జరిగేటప్పుడు ఆజాన్ అనేది వస్తుంది, సౌండ్ వినిపిస్తుంది, వెంటనే రాండి అని అర్థం అనమాట. అది వెంటనే వెళ్ళిపోయి రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు వాళ్ళు. అలాగా మనం ప్రతిక్షణం ప్రార్థన చేయాలి, స్తుతించాలి దేవుణ్ణి. యేసు రక్తం చెప్పాలి, స్తుతించాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. ఇవి శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇది శాశ్వతమని మనం తలంచకూడదు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు ఎక్కువ స్తుతించి, యేసు రక్తం చెప్పి, ప్రతి దారిలో నడుస్తున్నప్పుడు అనొచ్చు, కూర్చున్నప్పుడు, ప్రతి క్షణంలో మనం మెలకువగా ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఒకవేళ యేసు వచ్చినా మనం సచ్చినా ఆయన రాజ్యంలోకి వెళ్తాం. ఇది శాశ్వతం కాదు. 1000 బతికినా ఏరు తప్పదు, 100 ఏళ్ళు బతికినా సావు తప్పదు ఏదంటారు. సామెతోట ఉంది. 1000 ఏళ్ళు కుటుంబాలు కలిసి ఉన్నట్టే ఏరు తప్పదు, ఏదో రోజు ఏరు అయిపోతారంట. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికినా
ఏదో రోజున వాడు చేస్తాడు తప్పనిసరిగా. అయితే ఇక్కడ ఏంటి, దేవుణ్ణి తెలుసుకుని దేవుని ఈ విధంగా నడడం అనేది గొప్ప విషయం. అందుకే ఇది ప్రధానమైన ఆజ్ఞ ఏమంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అదే ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. జనాలకి సులభంగా చేశాడు యేసు ప్రభు వచ్చి. కొన్ని ఆజ్ఞలు, కొన్ని పద్ధతుల్ని, ఇవన్నీ కూడా దేవుడు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆ ఒక పవర్ఫుల్ గాడే ఇవన్నీ ఎక్కడెక్కడ మార్చుకోవడం జరిగింది. అయితే ప్రార్థన చెయ్యాలి. మరి ముస్లిమ్స్ 5 రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చిన్న రుమాల పరిస్థితి అయినా సరే అక్కడ ప్రార్థిస్తారు. పాటలు కానీ ఏమైనా ఫ్రైడే వినరు. ఎందుకంటే ఇలాంటివి లోక సంచారమైనవి వినకూడదు, చూడకూడదు. కాబట్టి అయితే ఇక్కడైతే 5 సార్లు నమాజ్ చేస్తారు. మన క్రైస్తవులు చెప్పడమే తప్ప ప్రార్థన చేయడం అంత తక్కువ కొంతమందికి. ఈ ప్రతిక్షణ మనం కూడాను ప్రార్థన చేయాలి రూల్ ప్రకారం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిన్ను మెలుగుగుండి ప్రార్థన చేయమని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని కూడా ప్రేమించవలసింది ప్రధానమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అంటే పొరుగువాడు అంటే ఎవరు? మన ఇంటి పక్కనే ఉంటాడు. ఎవరైనా ఒక ధనవంతుడు ఉంటే ఒక పేదోడు పక్కన ఉంటాడు. అలాగే పొరుగువాడు ఎవరు అని లెక్కేసుకుందాం. మనం ఏదైనా పని చేయిస్తాం, డబ్బులు వాడికి పని అయిపోయిన తర్వాత కష్టానికి తగ్గ ఫలితం మనం ఇవ్వాలి. క్రైస్తవుడు అనేటప్పుడు బేరం ఆడకూడదు. వాడు కష్టపడిన 500 అనుకోండి, 50 100 అడిగి ఎగస్ట్ ఇవ్వాలి, ఒక టీయో ఏదో ఇవ్వాలి. దేవుడు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వమని దేవుడు చెప్పిన మాట. అలాంటి వాళ్ళ డబ్బులు మనం ఎగనామం పెట్టడం, పిసనారతనం చేయడం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించినట్టు వాడు ఆకలితో ఉంటే ఆహారం పెట్టాలి. మన పనివాడే కదని వదియకూడదు. అలాగే మనం తింటున్న దీంట్లో కొంత పెట్టాలి. అలాగే పక్కవాడు వ్యవసాయం చేస్తాడు, వాడి వ్యవసాయం మనం దొంగలించడం అవి చేయకూడదు. వాడిది మనం దొంగేస్తే వాడు ఏం చేస్తాడు, మందు కూడా వాడు దొంగేస్తాడు. అలాగే కొంతమంది తాళాలు ఇస్తారు ఇంటి పక్కన, బాబు ఈ తాళాలు ఉంచినాయి. ఆ తాళాలు మనం నమ్మే ఇస్తారు. కొంతమంది ఆ తాళాలు ఇస్తారు కనుక నమ్మకంగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఆస్తి వాళ్ళదే కనుక బాబు చెప్పేస్తారు. అయితే ఏంటంటే తాళాలు ఇచ్చేటప్పుడు నమ్మకంగా జీవించాలి. ఏ రాంగ్ అలాగే ప్రతి మనిషి నమ్మకపోతే జీవితమే లేదు. ఎలాంటి వాళ్ళని మన షాపులు కానీ ఇల్లులు కానీ అక్కడ ఉండేటప్పుడు తాళాలు పక్కడికి ఇస్తాం. అయితే నమ్మిన దగ్గరే మోసాలు జరుగుతాయి, నమ్మనోడి దగ్గర జరగవు. ఈ రోజుల్లో కొన్ని దగ్గర నమ్మిన దగ్గరే మోసాలు జరిగినవి కూడా ఉన్నాయి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనే విషయానికి వస్తే పక్కోడు కమ్మలీలు ఉంది, మనకు బిల్డింగ్ ఉంది. ఈ కమ్మలీల గురించి మనం పెద్ద బిల్డింగ్ కట్టి వచ్చిరా ఆడికి ఇబ్బంది పెట్టేద్దాం అని కొంతమంది గొడవలు పెట్టేసి ఆడి తక్కువ కమ్మినట్టు వాడికి ఇబ్బంది పెట్టేస్తారు. కానీ రాంగ్, తప్పు అలా చేయకూడదు. పక్కవాడికి లేదు, మన మీద కొద్ది సహాయం ఇచ్చి మనకి బిల్డింగులు కానీ ఏవి ఉన్నా పక్కవాడు కమలీలు అనుకుందాం, వాడికి ఏదో ఒక సహాయం చేసి ఒక రేకుల షెడ్ ఏదో అప్పు కిందకి తయారు చేసి ఇచ్చినవాడు వాడు గొప్పవాడు, పొరుగువాడిని ప్రేమించినట్లు లెక్క. మనం ఆకలి లేకుండా తింటాం బిర్యానీలు కానీ ఏవైనా. అదే ఆహారంలో కొద్దిగా అన్నం పేదవాడికి ఇవ్వాలి. అలాగే పేదవాడు కష్టాలతో ఉన్నాడు, వాడికి ఎంతో కొంత సహాయం చేయాలి. అలాగా పక్కవాడి ఎద్దైనను గాడిదైనను ఏది కూడాను మనం ఆశించకూడదు అని దేవుడు చెప్తున్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు లాస్ట్ వరకు వినండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతోమందికి ఇది రీచ్ అవుతుంది కనుక. కాబట్టి యేసుప్రభు గొప్ప దేవుడు కాబట్టి ప్రేమని పంచాడు. మనం కూడా ప్రేమను పంచాలి. మనం కూడా ఆయన చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగువాని నెట్టు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకూడదు. ఎంతో కొంత సహాయం అంది మనం కూడా చేయాలి. చేసినప్పుడు దేవుడు మనకి మెచ్చుకుంటాడు, ఆయన దగ్గర మనకి ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి, ఎదుటి వాడిని ప్రేమించండి. అప్పుడు దేవుడిని ప్రేమించినట్టు లెక్క.